హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నైట్ నుంచి అయితే మా చిన్నోనికి ఫుల్ ఫీవర్ అన్నమాట. 105 దాటింది. అసలు మాకైతే ఫుల్ టెన్షన్ అనిపించింది. అందుకనే నైట్ పోలేదు. ఇప్పుడైతే మార్నింగ్ అయితే పోతున్నాం అన్నమాట చిన్నోనికి హాస్పిటల్కి చూపించుకుని వచ్చేటప్పుడు అయితే ఇక్కడ నర్సరీ కనిపించింది అన్నమాట. అందుకనే మా ఇంట్లోకి అయితే కొన్ని ట్రీస్ అయితే తీసుకుందామని ఈడైతే ఆగినాం అన్నమాట. ఇక్కడ చూస్తుంటే అసలు ఏం తీసుకోవాలో అసలు ఏం అర్థమైతలేదు. ఎలాంటి చెట్లు తీసుకోవాలో చూస్తున్న కొద్దీ అన్ని తీసుకోవాలని అనిపిస్తుంది, కానీ అన్ని తీసుకోలేము కదా. నాకైతే ఇక్కడ ఒక తులసి కోట అయితే చాలా బాగా నచ్చింది అన్నమాట. చూస్తేనే మస్తు నచ్చేసింది. కాకపోతే ప్రైస్ ఎక్కువ చెప్పిర్రు, అందుకనే ఇక వద్దులే అని అనుకున్నాం. ప్లాస్టిక్, సిమెంట్ వి, మార్బుల్స్ వి ఎన్నో రకాల తులసి కోటలు అయితే ఉన్నాయి. అసలు నేను ఇప్పుడే చూస్తున్నాను ఇన్ని రకాలు ఉంటాయని. మేము ఇంట్లోకి వచ్చి 8 months అవుతున్నా అసలు తులసి కోట తీసుకోలేదు. ఎందుకంటే డెలివరీ అయింది కదా, అప్పుడు తీసుకోవద్దని తీసుకోలేదు. ఇప్పుడైతే మరి పట్టుబట్టి మరి తీసుకుంటున్నాను. అండ్ మేము ఏ తులసి కోట తీసుకున్నామో కామెంట్ చేయండి. అండ్ తులసి కోటలకైతే కంపల్సరీ తులసి చెట్టు కావాలిగా. అందుకని ఇక్కడైతే తులసి చెట్టు అడిగితే అందులో రకాలు ఉంటాయి. ఏ రకం కావాలని అడుగుతున్నారు. నేనైతే షాక్ అయినా, తులసిలో గిట్ట రకాలు ఉంటాయా అని. ఎందుకంటే మనకు తెలియదు కదా, పెద్దవాళ్ళకైతే తెలుస్తుందిగా, మరి మనకు తెలియదా. అందుకనే అడుగుతున్నా. ఏ తులసి పెట్టాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.